2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రెజెంట్ మార్కెట్ చూస్తే ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ వాళ్ళు పీఎం నరేంద్ర మోదీ గారి మీద చాలా కోపంగా ఉన్నారు అని మనం వింటున్నాం. రీజన్ ఏంటి సార్? ఎందుకు కోపంగా ఉన్నారు స్టాక్ మార్కెట్ వాళ్ళు నరేంద్ర మోదీ గారి మీద? అసలు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది ప్రజలకు తెలియాలిగా. అవును, ప్రపంచంలో మొట్టమొదట పెట్టినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే షేర్లు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి పెట్టినటువంటి ఎక్స్చేంజ్ అనమాట. అదొక ప్లేస్ అనుకోండి. 1602 సంవత్సరంలో జరిగిందమ్మా. 1600 ఆమ్స్టర్డామ్ అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్. దాని తర్వాత చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ వచ్చాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, డోజోన్స్ స్టాక్ ఎక్స్చేంజ్, టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్. ఆల్మోస్ట్ ప్రతి దేశంలో కూడాను ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, మినిమం ఒకటన్నా ఉంటుంది. మన ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, చాలా ఓల్డ్ది. అది ఎప్పుడో 1930sలోనే ఎప్పుడో పెట్టారు. మన దేశానికి స్వతంత్రం రాకముందు పెట్టారు. దాని తర్వాత ఎన్వైఎస్సి అంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్వైఎస్సి కాదు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటారు. ఈ రెండింటిలో కూడాను షేర్స్ అమ్ముకోవడము కొనుక్కోవడం చేస్తుంటారు. సరే, దాన్ని మొత్తాన్ని కూడాను సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు, ఆర్బీఐ వాళ్ళు కూడాను ఒక్కోసారి కంట్రోల్ చేస్తుంటారు. మెయిన్గా సెబీకి లింక్ ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ సంథింగ్, బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు అన్నమాట. ఇది స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. షేర్లు అమ్ముకోవడము కొనుక్కోవడము. జనరల్గా మార్నింగ్ 9-9:30 మొదలవుతుంది, మధ్యాహ్నం 3:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. బడ్జెట్ లాంటి టయాల్లో ఏంటంటే ఆదివారం అయినా కానీ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తారు. ఒకసారి పండగలప్పుడు కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ బైలాస్లోనే ఉంటుంది. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్, అది కూడా కంపెనీ యాక్చువల్గా. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ఒక 20-25 ఏళ్ళ నుంచి అది కూడా నడుస్తుంది. ఈ 2 ఎక్స్చేంజ్లో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. ప్రతి కంపెనీ కూడాను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి కనుక డబ్బులు వసూలు చేస్తే వాటిల్లో లిస్టింగ్ చేసుకోవాలి. అదొక పెద్ద ప్రొసీజర్ అనుకో. మళ్ళీ ప్రాస్పెక్టస్ అని అదేని ఇదని సంఘ సమాచారం ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకి ఈ సందర్భంగా అనవసరం. మోడీ గారి మీద స్టాక్ ఎక్స్చేంజెస్ వాళ్ళు ఎందుకు కోపంగా ఉన్నారు? ఇదే కదా నీ ప్రశ్న. అసలు కోపంగా ఉండాల్సింది వాళ్ళు కాదు, మోడీ గారు వాళ్ళ మీద కోపంగా ఉండాలి, వాళ్ళు చేసేటువంటి పనులకి. రివర్స్లో ఉండాల్సినటువంటిది మీరు ఇటు చెప్తున్నారనమాట. అది ఐఎమ్ సారీ టు సే దిస్. మోడీ గారు ఏం చేశారు పాపం? మిమ్మల్ని షేర్లు అమ్ముకోవద్దు కొనుక్కోవద్దు అని చెప్పలేదే. మీ ఇష్టం వచ్చిన షేర్లు వాళ్ళు కోట్ చేసిన ధరకి కొనుక్కోండి, డిపి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకు లాభం వస్తే ఇన్కమ్ ట్యాక్స్లో డిస్క్లోజ్ చేయండి, ట్యాక్స్ కట్టండి. ఆయన చట్ట ప్రకారమే చెప్తున్నాడు. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి మోడీ గారి మీద కోపం ఎందుకు? దిక్కుమాలిన స్టేట్మెంట్ అది. వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారండి. అదానీలు, అంబానీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది, మొత్తం ఒక 10-15 మంది లక్షల్లో షేర్లు కొనేసి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు షేర్లు కొనేసి, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కోసం అని చెప్పి ఆ షేర్లు సేమ్ డేనే అమ్మేసి, వీళ్ళు ఎట్ట చేస్తారంటే 9 గంటలకి ఒక 10 లక్షల షేర్లు కొంటారమ్మా. 10 రూపాయలు కొన్నారనుకో, 9:10 కల్లా దాన్ని 110 రూపాయలు చేసేస్తారు. ఆ 10 రూపాయల లాభము ఈ 10 లక్షల షేర్ల మీద ₹1 కోటి వచ్చిందా లేదా వాడికి 10 నిమిషాల్లోనే. అలా చేస్తుంటారు అనమాట. ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరుగుతుంటుంది. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ చేయకూడదు అని ఉంటుంది. షేర్ ప్రైస్ అనేటువంటిది 8% కంటే మించకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ ఇది ఇలాగే జరుగుతూనే ఉంటుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ షియర్ గ్యాంబ్లింగ్. షేర్లు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అనేసి అంటే దానికి ఒక ఎకనామిక్ ప్రిన్సిపల్ అంటూ ఏముండదు. ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్ దానికి పనిచేయదు. ఒక షేర్ ప్రైస్ పెరిగింది అంటే కనీసం ఒక 2-3 సంవత్సరాల పాటు ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్స్ ఏంటి, టర్న్ ఓవర్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, మార్కెట్ కెపాసిటీ ఏంటి, లాభం ఎంత వచ్చింది, ఎన్నిసార్లు డివిడెంట్ ఇచ్చారు, బోనస్ షేర్స్ ఏమైనా ఇచ్చారా, రైట్ షేర్స్ ఏమైనా ఇచ్చారా, ఇవన్నీ కూడా చూస్తే కనుక అప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్లు పెరుగుతాయి. ₹5, ₹10, ₹100 పెరుగుతాయి. అది దానికి ప్రిన్సిపల్. అది కానీ ఆ ప్రిన్సిపల్స్ అన్నీ ఏవి కూడా ఇప్పుడు పనిచేయవు. 10 మందో 15 మందో లక్షల్లో షేర్లు కొనేసి వాళ్ళు కొంటున్నారు కదా అని చెప్పేది ఏమవుతుందంటే అది ₹10, ₹11, ₹12, ₹12.5, ₹12.75, ₹12.90 అలా పోతూ ఉంటుంది. పోతున్నప్పుడు ఏంటంటే ఓహో ఈ షేర్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి ఒక సామాన్య మానవుడు 100, 200, 500, 1000 కొంటారు. ఒక సామాన్య మానవుడు అనేది 1000-2000 కంటే కొనరమ్మా షేర్లు. అంత కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు.
ఈ 10-15 మంది అంతా కలిపి 1 కోటి షేర్లు కనుక కొంటే వీళ్ళందరూ కలిసి 10 కోట్ల షేర్లు కొంటారు, అన్ని కంపెనీలు కలిపి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోటి షేర్లు ఆ 10-15 నిమిషాల్లో, ఆ రోజులోనో 2 రోజుల్లోనో మ్యాక్సిమం అమ్మేస్తారు మొత్తం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, పాపం ఈ 10 కోట్ల మంది పెరుగుతుంది కదా అని ఇంకా కొనుక్కుంటారు. వాడేమో అమ్మడం మొదలు పెడతాడు. వాడు అమ్మడం మొదలు పెట్టేసరికి టక్మని 1 గంటలోనో 2 గంటల్లోనో అది ఏ 120-130 రూపాయలు ఉన్నటువంటిది ఒక్కసారి 90 రూపాయలకు వచ్చేస్తుంది. వాడికి ఏమో లాభం వస్తుంది, వీళ్ళకేమో నష్టం వస్తుంది. అందుకనే అనిల్ అంబానీ గారికి కరోనా టైంలో కూడాను గంటకు 90 కోట్లు వచ్చిందమ్మా. బా, మరి ఎట్టొచ్చింది? సరే, ఈ మార్కెట్ మొత్తం వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుందా సార్? అంతే. మీకు ఇంకా ఒక విచిత్రం చెప్పనా, పల్లెటూళ్ళల్లో కూడా ఇవాళ రేపు షేర్ మార్కెట్ గురించి మంచి అవకాశం వచ్చింది. అందరు కూడా డిపి అకౌంట్స్ అవి ఉన్నాయి. స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్లు, లెక్చరర్లు, బ్యాంక్స్లో పనిచేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాళ్ళు కూడా షేర్లు అమ్మడం కొనడం చేస్తుంటారు. నేను ప్రాక్టికల్గా చూశానమ్మా. టీచర్స్ చాలామంది ఈ షేర్లు కొనడం అమ్మడం చేస్తుంటారు. వాళ్ళకి ఒక క్లాసు చెప్పిన తర్వాత రెస్ట్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు స్టాఫ్ రూమ్లో వచ్చి కూర్చుంటారు. అవును. ఆ స్టాఫ్ రూమ్లో వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి, యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ ఏ క్లాస్కి అయితే వెళ్తున్నాడో ఆ క్లాస్లో ఏ పాఠం అయితే చెప్పాలో దానికి సంబంధించిన నోట్స్ రాసుకొని ప్రిపేర్ కావాలి. కానీ వీళ్ళు ఆ పని చేయరమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ని చూస్తూ ఉంటారు అనమాట. బ్రోకర్లే చెప్తా ఉంటారు, ఇది అమ్మేసేయి, అది అమ్మేసేయి, 2 రూపాయలు వచ్చినా పర్లేదు, తీసేయి అని చెప్తుంటారు. వాళ్ళ పని అది. నేను పల్లెటూళ్ళలో చాలా స్కూల్స్లో టీచర్స్ నేను వాళ్ళని చూశాను. షేర్ మార్కెట్ని గురించి మాట్లాడడం తప్పు కాదు, తప్పని చెప్పి నేను అనలా. చెయ్యాల్సిన పని చేయకుండా ఈ పని చేస్తుంటారు మా వాళ్ళు. 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలకి ఇచ్చి ఆ వడ్డీలు కలెక్ట్ చేసుకోవడం. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇది ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు అమ్మడం. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగినప్పుడు విద్యార్థులను చేర్పించినందుకు ఒక్కొక్క విద్యార్థికి 5,000 డబ్బులు ఇస్తారమ్మా. ఈ పనులు చేస్తుంటారు అన్నమాట చాలామంది టీచర్లు. బ్యాంక్స్లో పనిచేసేవాళ్ళు చేస్తుంటారు, ఎల్ఐసిలో పనిచేసేవాళ్ళు చేస్తుంటారు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేస్తుంటారు, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా చేస్తుంటారు. కొనడము అమ్మడం అనేటువంటిది తప్పు కాదు, లీగలైజ్డ్, అది చట్ట భద్రత కూడా ఉంది దానికి. కానీ గ్యాంబ్లింగ్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. షేర్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ షియర్ గ్యాంబ్లింగ్. ఇప్పుడు ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు ఉన్నారమ్మా, అది గ్యాంబ్లింగే. షేర్ మార్కెట్ గ్యాంబ్లింగే. భూములు అమ్మడము కొనడము కొంత రకంగా అది కూడా గ్యాంబ్లింగే. ఇప్పుడు బంగారము వెండి ఇది కూడా పెద్ద గ్యాంబ్లింగేగా, దాని మీద వీడియోలు చేసాంగా మనం. అవును సార్. గ్యాంబ్లింగ్కి చట్టభద్రత కల్పించడం అనేటువంటిది కరెక్టా తప్ప అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తున్నారు కాబట్టి దాన్ని లీగలైజ్ చేశారు అన్ని దేశాల్లో కూడా. దానికి పెద్ద కంపెనీస్ యాక్ట్ అని, సెబీ యాక్ట్ అని, సంగతి సమాచారం చాలా ఉంటాయి. అంత డీప్గా మనం ఎందుకు వెళ్ళాలి? నేను టీచర్స్ని గురించే ఎందుకు చెప్పానంటే నేను చాలా స్కూల్స్లో చూశాను కాబట్టి అనమాట. దట్ ఈజ్ వన్ టాపిక్. మీరు అడిగిన దానికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే, స్టాక్ మార్కెట్ వాళ్ళు మోడీ గారిని భయపెడుతున్నారా అంటే భయపెట్టడము చేయడానికి ప్రయత్నిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్ని రోజులు చేస్తారో ఎంతసేపు చేస్తారంటే టెంపరీ థింగ్. దేశ ప్రధాని స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళు భయపడతాడమ్మా? మోడీ భయపడతాడా? ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏమో భయపడుతుందేమో కానీ మోడీ భయపడ్డు. ఎందుకు భయపడతారు? భారత రాష్ట్రపతి గారిని దేశ ప్రధానికి ఈ పని తప్ప ఇంకేం పని బాట లేదమ్మా. వాళ్ళకి నిజంగానే చెప్పాలంటే వాళ్ళకి ఇది పోసుకోవడానికి టైం ఉండదమ్మా. రోజుకు 17 గంటలు 18 గంటలు పని చేస్తారు వాళ్ళు. ఆ ట్రంప్ గారు చేసేటువంటి పనులకి, చైనా వాడు చేసే పనులకి, పాకిస్తాన్ వాడు చేసే పనులకి, బడ్జెట్లో వచ్చేసిన దానికి, ఇండస్ట్రీ కోసం అని ట్యాక్స్లు వసూలు చేయడము, కేసులు పెట్టడం, బొచ్చడని పనులు ఉంటాయి వాళ్ళకి. స్టాక్ మార్కెట్ మోడీ గారిని బెదిరిస్తుందా? అంత సీన్ ఉంటుందా స్టాక్ మార్కెట్కి? ఎప్పుడు ఉండదు. ఇవన్నీ కూడాను దిక్కుమాలిన ప్రచారాలు తప్ప ఇంకేం కాదు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ఇవ్వకండి. మోడీ గారిని ట్రంప్ గారు అంతటి వాడే భయపెట్టలేకపోయాడు. ఏం భయపెడతాడు? 50% ట్యాక్స్ వేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొంటే నీ ఎంత చూస్తాను అన్నాడు. ఏం చేశాడు చివరికి? మళ్ళీ రివర్స్ వచ్చి ఇప్పుడు బాబాబు నువ్వు నేను ఇద్దరు మంచి ఫ్రెండ్స్మే 18% వేస్తానులే అన్నాడు. ఒప్పుకున్నాడా లేదా? ట్రంప్ అంతటి వాడికే లొంగనటువంటి మనిషి, ఒప్పుకునేటువంటి మనిషి, కాళ్ళబేరానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టాక్ మార్కెట్ వాళ్ళు వేసేటువంటి కుప్పిగంతులకు భయపడతాడా? స్టాక్ మార్కెట్ వాళ్ళు ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడం ఏందమ్మా? బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళు కాదు, స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండేటువంటి ఆపరేటర్లు దేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దేశ ప్రధాని కాదు. అక్కడ లింక్ ఎట్టబెట్టారంటే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి దేశ ప్రధానిని బ్లాక్మెయిల్ చేసినట్టే, అది దాని అర్థం. అంతకంటే ఏం లేదు. మంచి కంపెనీల షేర్లు కొనుక్కోండి, ఉంచుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్,
సత్యం మహేంద్ర, టాటా. హిందుస్థాన్ లివర్, టాటా గ్రూప్కి సంబంధించినవి, బిర్లా గ్రూప్కి సంబంధించినవి ఏ కంపెనీ అయినా సరే కావచ్చు. అది టీసీఎస్ కానీ, టాటా పవర్ కానీ, టాటా ఎక్స్పోర్ట్స్ కానీ, టాటా టీ కానీ, టాటా వాళ్ళకి సంబంధించిన హోటల్స్ కానీ, టాటా కెమికల్స్ కానీ, ఏవైనా సరే కాక స్టడీగా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి ఇన్సైడర్స్ ఇంకొకళ్ళు కూడా ఆ షేర్స్ని ఏమీ చేయలేరు, అంత స్టాండర్డ్గా ఉంటాయి. రోజు రోజుకి అభివృద్ధి చెందుతారు, స్టడీగా ఉంటారు, ఇన్వెస్టర్స్ని మోసం చేయరు, ట్రస్ట్ వర్తీ, డివిడెంట్ ఇస్తారు, బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, గ్లోబల్గా ఉంటారు, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా, పద్ధతిగా ఉంటారు. ఈవెన్ బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా అలాగే ఉంటారు. బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తం కూడా ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పర్సన్ ఎవరయ్యా అంటే ఆదిత్య కుమార్ మంగళం బిర్లా, చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన కూడా నాలాగే ఆయన కూడా చార్టర్డ్ అకౌంటెంట్. పర్సనల్గా నేను ఆయన కలిశాను, ఎలాంటి వ్యక్తితో చూశాను. మనకి ఆంధ్ర సిమెంట్స్ అని ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు సాగర్ సిమెంట్స్ అయిందనుకోండి. అది ఈ సాగర్ సిమెంట్స్ వాళ్ళు కొనుక్కోవడానికి ముందు దాన్ని వేరే వాళ్ళు చేతుల్లో ఉండేది. అది వాళ్ళు అమ్మేయడానికి సిద్ధపడ్డారు. అమ్మేయడానికి సిద్ధపడ్డప్పుడు ఆ విషయం అయ్యి వర్కర్స్, ఎంప్లాయీస్కి 1.5 years జీతాలు ఇవ్వలేదు. వాళ్ళకి పిఎఫ్ లేదు, జీతం లేదు, పాడు పచ్చిబదులు ఏది లేదు. వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళు నన్ను వచ్చి ఒకసారి రిక్వెస్ట్ చేసినప్పుడు అది వేరే వాళ్ళకి అమ్మేటువంటి ప్రయత్నంలో నేను కనీసం ఒక 10 సార్లు ఢిల్లీ వెళ్ళి ఉంటాను. ఇప్పుడు సాగర్ సిమెంట్స్ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ సందర్భంగా ఆదిత్య కుమార్ మంగళం బిర్లా గారిని నేను కలవడం జరిగింది. పాపం నేను హోటల్లో ఉంటే ఆయనే హోటల్ కారు పంపించారు. 15-20 నిమిషాలు ఆయన ఆఫీస్లోనే కూర్చొని మాట్లాడాను. ఇట్లా ఆంధ్ర సిమెంట్స్ అనే పరిస్థితి ఈ విధంగా ఉందండి, మీరు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటాను. మంచి ఎక్సలెంట్ మైన్స్ ఉన్నాయండి వాళ్ళకి, 75-76% లైమ్ కంటెంట్ ఉన్న మైన్స్ ఉన్నాయి. ఇంకొక 300 సంవత్సరాల దాకా మైన్స్ సరిపోతాయి. ప్లాంట్ ఉంది, ల్యాండ్ ఉంది, క్వార్టర్స్ ఉన్నాయి, కోజనరేషన్ పవర్ కూడా చేసుకోవచ్చు 110 మెగావాట్ల వరకు. వాళ్ళకి దానికి కూడా పర్మిషన్ వచ్చింది. వాటర్ ప్రాబ్లం లేదండి, కృష్ణానది నుంచి వాటర్ కూడా తీసుకోవచ్చు, మీరు తీసుకోండి అంటే దాని కెపాసిటీ ఎంత అండి అని అడిగాడు ఆయన. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 2.5 million or 3 million tons per annum అంటే అనుకుంటానండి అని చెప్పాను నేను. మిస్టర్ రెడ్డి, వీఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ప్లాంట్ ఇన్ సౌత్ ఇండియా, cement plant, but less than 5 million tons per annum not economically feasible for us. So you tell me some plant which has the 5 million capacity. Sir, I am very thankful to you. I will try my level best to see whether any such kind of plant is there. But however అయినప్పటికీ కూడాను దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చండి, ప్లెంటీ ఆఫ్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పాండ్ చేసుకోవచ్చండి, మీరు ఇప్పుడున్న దాన్ని 5 million tonsకి తీసుకెళ్ళొచ్చు, మీరు ఆలోచించండి సార్ ఒకసారి అని చెప్పాను నేను. ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సాగర్ సిమెంట్స్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని. అట్లా నాకు ఆదిత్య కుమార్ మంగళం బిర్లా గారిని, చాలా పెద్ద మనిషి, చార్టర్డ్ అకౌంటెంట్, గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్లో, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడు అనమాట. ఎక్సలెంట్ పర్సనాలిటీ, చాలా చక్కగా మాట్లాడతాడు, డౌన్ టు ఎర్త్ మాట్లాడతాడు. వీడి ఆఫీస్ బాయ్, వీడిది ఏందిలే, వీడు కారు డ్రైవరా, వీడితో మాట్లాడేది ఏందిలే, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది ఉండదమ్మా వాడికి. వ్యాపారము, లాభము, కంపెనీ, బ్రాండ్ ఇమేజ్, చక్కగా ట్యాక్సులు కడతారు, చాలా పద్ధతిగా ఉంటారు. పాలిటిక్స్లో అస్సలు రారమ్మా వాళ్ళు. అది ఆదిత్య కుమార్ మంగళం బిర్లాతోటి నాకున్న సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అలాంటి వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అలాగే బిహేవ్ చేస్తారమ్మా. వాళ్ళు అసలు పట్టించుకోరు దాన్ని. అట్ ది మోస్ట్ ఏం చేస్తారంటే పొద్దున్నే ఈ రోజు నా షేర్ ఎంత ఉందో చూసుకుంటారు, సిమెంట్ కంపెనీకి సంబంధించిన షేర్ ఎంత ఉంది, టెక్స్టైల్స్కి సంబంధించింది ఎంత ఉంది, ఇంకోటి చూసుకుంటారు. మళ్ళీ సాయంత్రం పోయేటప్పుడు ఒకసారి సిస్టంలో షేర్ పెరిగిందా తగ్గిందా చూసుకుంటారు. ఓహో ఇవాళ 3 రూపాయలు పెరిగిందా, ఇవాళ 100 రూపాయలు పెరిగిందా, రైట్ అని చెప్పి వెళ్ళిపోతారు. అంతేగాని ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడము, ఈ పనికిమాలిన పనులు, దిక్కుమాలిన పనులు చేయడం లాంటివి చేయరు. ఎస్పెషల్లీ టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, అదేవిధంగా టీవీఎస్ గ్రూప్, రేమండ్ వులెన్ మిల్స్ లాంటి కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఇట్లాంటి మొత్తం మీద ఒక 15-20 కంపెనీలు ఉంటాయి అనుకోమా, వాళ్ళు ఎవరు కూడా ట్రస్ట్ వర్ది. నేనేం చెప్తానంటే టాటాస్కి సంబంధించిన ఏ కంపెనీ షేర్ అయినా కొనుక్కోండి, బిర్లా కంపెనీకి సంబంధించింది ఏదైనా కొనుక్కోండి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది, కానీ 100 రూపాయలు ఒక్కసారి 1000 రూపాయలు అయిపోయి తర్వాత మళ్ళీ 10 రూపాయలకి పడిపోయే వ్యవహారాలు ఉండవాళ్ళి. దాన్ని మీరు సెగ్మెంటేషన్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ కంపెనీస్లో ఏ షేర్లు కొనుక్కోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏ షేర్లు కొనుక్కోవాలి, గ్రూప్ కంపెనీస్లో వేటిల్ని కొనుక్కోవాలి, అలా ఆలోచించుకోవచ్చు, అలా ఎంచుకొని చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ మోడీ గారిని భయపెడుతుంది, పచ్చి అబద్ధము, ఇది ఓన్లీ బోగస్ న్యూస్, ఇది ఫేక్ న్యూస్, ఇది అంత సీన్ స్టాక్ మార్కెట్ వాళ్ళకి ఉండదు.
షేర్ హోల్డర్లను భయపెట్టడానికి కోసం అని చెప్పి వాళ్ళు చేసే పనులకి ఈ షేర్ హోల్డర్లు అందరూ కూడాను మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని డైరెక్ట్గా అనలేక వీళ్ళని ఏమీ చేయలేక వీళ్ళని భయపెట్టడానికి అసలు మోడీ గారి పేరు చెప్తారనమాట. మోడీ గారు ఏం చేస్తారు పాపం దానికి? అఫ్కోర్స్ మోడీ గారు అదానీ గారికి సాలిడ్గా సపోర్ట్ చేస్తాడు, ఆయన కోసం అని చెప్పి ఏమైనా చేస్తారు. అట్లనే అనిల్ అంబానీని ఆయనతో పాటు ఫ్రాన్స్ కూడా తీసుకెళ్ళాడు. రాహుల్ విధానాలకు సంబంధించింది ఉంటాయి, ఇట్లాంటివి ఒకటో రెండో ఉంటాయి. ఒకసారి తప్పదు పాపం వాళ్ళకు కూడా. నా పొలిటికల్ ప్రెషర్స్ అనేటువంటిది ఆ సీట్లో కూర్చున్నోడికి తెలుస్తుంది కానీ మామూలుడికి ఏం తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో డబ్బులు ఇస్తారుగా. టాటాసు బిర్లాస్ కూడా ఎలక్షన్లో డబ్బులు ఇస్తారమ్మా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పార్టీలకి ఇస్తారు, అన్ని పార్టీలకు ఇస్తారు. తెలుగుదేశం పార్టీకి ఇస్తారు, వైఎస్ఆర్సీపీకి ఇస్తారు, కమ్యూనిస్ట్ పార్టీకి ఇస్తారు, మమతా బెనర్జీకి ఇస్తారు, స్టాలిన్కి ఇస్తారు, అందరికీ ఇస్తారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి 10 కోట్లు ఇస్తే అధికారంలో లేనటువంటి వాళ్ళకి ఒక 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇస్తారు వాళ్ళు. ఇది నైజం. ఇది ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఓకే, సరే మన మోడీ గారు ఏదో గోల్డ్ బాండ్స్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, సంగతి సమాచారం సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని కొట్టేశారు. వ్యవహారం దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఈ సమయ సందర్భం వచ్చింది కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను. అది కూడా తప్పుడు పని, ఆ విధంగా చేసి ఉండకూడదు. బీజేపీ వాళ్ళది ఒకప్పుడు ఢిల్లీలో ఆఫీస్ చూస్తే ఏంది ఇది బీజేపీ వాళ్ళ ఆఫీస్ అని అనిపించింది నాకే, నేను చూసినప్పుడు. ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళి బీజేపీ వాళ్ళ ఆఫీస్ చూస్తే అది 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. మరి డబ్బులు ఎన్ని నుంచి వచ్చినాయి? నేను డొనేషన్ ఇచ్చినవి ఎంత ఉంటాయి? నేను కనుక బీజేపీ వాళ్ళకి డొనేషన్ కనుక ఇస్తే ఒక 500, 1000, ఒక 2000 ఇస్తాను. బట్ కంపెనీస్ వాళ్ళు అటు కాదుగా. మొన్న ఈ మధ్య టాటా వాళ్ళు కూడా 750 కోట్లు ఇచ్చారుగా. దేనికి? సెమీ కండక్టర్ ప్లాంట్ పెట్టుకోవడానికి మోడీ గవర్నమెంట్ చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చింది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఇచ్చింది, బడ్జెట్లో కూడా అలొకేట్ చేశారు. అవును, సెమీ కండక్టర్ ప్లాంట్ ఇండియాలో పెట్టడం అనేది భారతదేశానికి మంచిది, దేశ అభివృద్ధి చాలా మంచిది. దానికి మోడీ గారు ఇన్సెంటివ్స్ ఇచ్చారు, అది కూడా మంచిదే. కానీ వీళ్ళు 750 కోట్ల రూపాయలు ఇచ్చారు, పొలిటికల్ ఫండ్ కింద ఇచ్చారు. జనరల్గా టాటాస్ ఇప్పుడు ఆ పని చేయరు, నాకే ఆశ్చర్యం వేసింది. మరి ఒక్కసారి తప్పదు, మరి ఏం చేస్తాం? మరి సస్టైనబిలిటీ ఉండాలి కదా వ్యాపారంలో. కానీ స్టాక్ మార్కెట్ వాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజెస్ వాళ్ళు ప్రధానమంత్రిని భయపెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. శుద్ధ అబద్ధం, ఫేక్ న్యూస్. నమ్మకండి ఇట్టంటే అని. ఇదేమా స్టాక్ మార్కెట్స్కి సంబంధించింది. కొనుక్కునేటప్పుడు షేర్లు అప్పులు చేసి కొనమాకండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని పొదుపుగానే పెట్టుకోండి, లాంగ్ టర్మ్ను దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని మీరు డైలీ కానీ ట్రేడింగ్ అనేది చేయాలంటే సిస్టమ్ తీసుకోండి, సిస్టమ్ ముందు కూర్చొని ఆ పని చేసుకోండి. టీచర్స్ కూడా చాలామంది ఆ పని చేస్తారు, ఆ పని చేసుకోండి, తప్పులేదు. లీగలైజ్డ్ థింగ్ కాబట్టి, అది చట్ట భద్రత ఉంది కాబట్టి లీగల్గా చేసుకోండి. మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, తప్పులేదు. పెద్ద వాళ్ళు చేసే పని ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారమ్మా. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇండియాకి డబ్బులు తీసుకొచ్చి అదే పనికి షేర్లు కొని ఆ 10 రూపాయలు ఉన్న షేర్ని 200 రూపాయలు తీసుకుపోతారు. మన్నాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేదో బాగానే ఉంది కదా మనం కూడా కొనుక్కుంటాం. వన్ ఫైన్ మార్నింగ్ ఏం చేస్తారంటే 1 గంటలోనో 2 గంటలోనో ఒక రోజులో మొత్తం అమ్మేస్తారమ్మా. వాడు ప్రాఫిట్ బుకింగ్ అంటారు దాన్ని. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అందుకని మనకు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటువంటి తగ్గడానికి కారణం ఏంటంటే ఆ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అంతకుముందు కొన్న షేర్లన్నీ ఏకదమ్మని అమ్మేశారు, మొత్తం డాలర్లు వచ్చినాయి, పట్టుకుపోయారు. వాడికి లాభం. వాడిని చూసి మనం కనుక అదే పని చేస్తే మన గ్యారంటీకి నష్టాలు వస్తాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. షేర్ మార్కెట్ అనేటువంటిది గ్యాంబ్లింగ్. బంగారం కొనుక్కోవడము, అమ్ముకోవడం అనేటువంటిది గ్యాంబ్లింగ్. ఈ 2 విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే మాఫియాలు అనమాట. వీళ్ళందరినీ కూడా మాఫియాలు అంటారు. ఒకప్పుడు మనకు మాఫియా అంటే బాగా తెలిసిందేంటి? మత్తు పదార్థాలు అమ్మేటువంటి వాడు, డ్రగ్స్, దాన్ని డ్రగ్ మాఫియా అనేవాళ్ళు. ఇప్పటికి కూడా అది ఉంది ప్రపంచవ్యాప్తంగా. దాని తర్వాత వచ్చిన మాఫియా ఏంటి? ఫార్మస్యూటికల్ మాఫియా. దాని తర్వాత వచ్చిన మాఫియా ఏంటి? ల్యాండ్ మాఫియా. దాని తర్వాత వచ్చిన మాఫియా ఏంది? ఫారెస్ట్ మాఫియా. దాని తర్వాత వచ్చింది ఆయిల్ మాఫియా, ఆయుధాల మాఫియా, ఫైనాన్షియల్ మాఫియా. ఆ ఫైనాన్షియల్ మాఫియా వాళ్ళు చేసిన పని మూలకంగానే $10 ట్రిలియన్ సామాన్య మానవులు నష్టపోయారు ప్రపంచవ్యాప్తంగా. అది కూడా ఒక పెద్ద మాఫియా. ఇప్పుడు ఆయుధాలు అమ్మడం అనేటువంటిది పెద్ద మాఫియా. ఫ్యూచర్లో రాబోయేటువంటి పెద్ద మాఫియా ఏందయ్యా అంటే ఇన్ఫర్మేషన్ మాఫియా. ఇన్ఫర్మేషన్ కూడా అమ్ముకుంటారమ్మా. ఇప్పుడు మనం షాపుల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న స్లిప్ మీద మీ పేరు ఏంటి సార్, మీ సెల్ నెంబర్ ఏంటి సార్ అని అడుగుతారు. మనం ఇస్తాము. వాడు ఆ సెల్ నెంబర్ ఏమైతుంది? మన సెల్ నెంబరు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది, ఆధార్ కార్డు ప్యాన్కి లింక్ అయి ఉంటుంది, ఆ ప్యాన్ అనేది మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాడి దగ్గర ఉంటుంది. రోజు ఫోన్లు చేస్తుంటారు, మేము ఆ లోన్ ఇస్తామండి, ఓపెన్ ప్లాట్లు ఉన్నాయండి, విల్లాలు ఉన్నాయండి, పాడు పచ్చిబద్దలండి. వీళ్ళు ఒక పెద్ద మాఫియా, ఇన్ఫర్మేషన్ మాఫియా.
ఫ్యూచర్లో రాబోయేటువంటి మాఫియా ఏంది అంటే మ్మ్. కమ్యూనికేషన్ మాఫియా అండ్ శాటిలైట్ మాఫియాలు కూడా వస్తాయమ్మా. ఇది ఎలా ఉంటుంది సార్? శాటిలైట్ మాఫియా వాడు ఏంది డబ్బులు పెడతాడు, శాటిలైట్ లాంచ్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటాడు, ఆ ఇన్ఫర్మేషన్ శాటిలైట్ ద్వారా ప్రపంచం వాళ్ళందరికీ ఇస్తాడు. శాటిలైట్ మాఫియా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ మాఫియా, శాటిలైట్ మాఫియా అనేటువంటిది కొత్తగా రాబోతున్నటువంటి మాఫియాలు. ఇన్ఫర్మేషన్ మాఫియా అనేది ఆల్రెడీ ఉంది. మ్మ్. ఇక లేటెస్ట్గా రాబోయేది ఏంటంటే శాటిలైట్ మాఫియా. వాటితోటి కంపేర్ చేసుకుంటే ఈ షేర్ మార్కెట్ మాఫియా ఎంత కదమ్మా, ఎంతది. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఫైనల్గా స్టాక్ మార్కెట్ మోడీ గారిని భయపెట్టలేదు. కానీ మోడీ గారు కనుక స్ట్రిక్ట్గా కనుక తలుచుకున్నాడంటే మ్మ్. స్టాక్ మార్కెట్లు బాగుపడతాయి, సామాన్య మానవుడు కూడా బాగుపడతాడు. మరి ఆయన ఆ పని చేస్తాడా లేదో చూద్దాం. డెఫినెట్గా సార్. అది ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.